సార్ ఒక మనిషి నెలకి ఒక 80-1 లాక్ సంపాదిస్తున్నాడు. ఆ మనిషి 5 లాక్స్ అప్పు అనేది తీర్చగలరా 1 ఇయర్‌లో? సో 1 ఇయర్‌లో తీర్చాలంటే మీరు దాన్ని డివైడెడ్ బై 12 చేయండి. డివైడెడ్ బై 12 చేయాలి. నెలకు 40,000 కడితే తీరుతది. ఆ! కానీ 80,000 సంపాదించే వ్యక్తి నెలకు 40,000 సేవ్ చేయగలిగే వ్యక్తికి 5 లక్షల అప్పు ఎప్పటికుండదు. అవును. రూల్ ఏంటనంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలాంటి అప్పు తీసుకున్నాడనేది ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. డెట్‌లో గుడ్ డెట్స్ ఉంటాయి, బ్యాడ్ డెట్స్ ఉంటాయి. మీరు గనక ఇన్వెస్ట్‌మెంట్ పర్పస్‌లో డెట్ చేశారు అనంటే అది బ్యాడ్ డెట్. ఏదో మీరు మంచి అప్రిషియేటింగ్ ప్రాపర్టీ కొన్నారు. దాని నుంచి మీకు రెంటల్ ఇన్‌కమ్ వస్తుంది. లేదా మీరు ఏదైనా బిజినెస్‌కి ఇన్వెస్ట్‌మెంట్ చేసుకున్నారు. దానివల్ల అప్పయింది. కానీ బిజినెస్‌లో మీకు ఇన్‌కమ్ పెరిగింది. అది గుడ్ డెట్ అవుతుంది. సో ఎప్పుడైనా సరే అసలు ఈ డెట్‌లో మనం ఈ ట్రాప్‌లో పడడానికి మెయిన్ రీజన్స్ ఏముంటాయి? ఒకటి స్పెండింగ్ బిహేవియర్ అనేది మన దగ్గర అంతగా లేదు. అంటే డిసిప్లిన్‌గా లేదు. ఈ స్పెండింగ్ బిహేవియర్ అనేది స్టార్టింగ్ ఆఫ్ ద కెరీర్‌లో చాలామంది పట్టించుకోరు. నేనెందుకు ఇంత కన్జర్వేటివ్ లైఫ్ స్టైల్ లీడ్ చేయాలనే దాంట్లో ఉంటారు. ఇంకొంతమంది ఏందంటే లేనిపోని ప్రాపర్టీస్‌ని లేదా లేనిపోని ఆస్తులను కొనడానికి సొసైటీలో ఒక మంచి పేరు చూపించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ డెట్‌లో ఇరుక్కుంటారు. అంటే ప్రాపర్టీస్ ఎలాంటి ప్రాపర్టీస్ అయినా లేకపోతే ఐ మీన్ కొంతమంది ఎనీ అంటే కైండ్ ఆఫ్ ప్రాపర్టీ రెంటల్ ప్రాపర్టీస్ పర్చేస్ చేస్తారు. అయినా ఇప్పుడు రెంటల్ ప్రాపర్టీ అయినా అవనివ్వండి. ఒక 80,000 సంపాదించే వ్యక్తికి ఓ 50 లక్షల విలువైన ప్రాపర్టీ కొనగలుగుతాడా తను జాబ్ చేసి? అంత తొందర కొనలేడు. డెఫినెట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ రోజుల్లో జరిగేది పూర్వకాలంలో కూడా మీరు స్టార్టింగ్ ఒక 10 ఇయర్స్ 15 ఇయర్స్ బ్యాక్ వెళ్ళి మీరు చూసుకుంటే చాలామంది పెద్ద పెద్ద చిట్టీలు వేసేవాళ్ళు. వేసి ఆ వచ్చిన అమౌంట్‌తోని ప్రాపర్టీ కొనేవాళ్ళు. మళ్ళీ కొంత డబ్బు ఫ్రెండ్స్, రిలేటివ్ దగ్గర తీసుకునేవాళ్ళు. కష్టపడి ఆ డబ్బును కట్టేవాళ్ళు. ప్రాపర్టీ ఉండిపోయింది అనుకునేవాళ్ళు. అప్పటి పరిస్థితి వేరు, ఇప్పటి పరిస్థితి వేరు. ఎందుకంటే వాళ్ళ ఇన్‌కమ్‌లో వాళ్ళు మోర్ దెన్ 60% సేవ్ చేసేవాళ్ళు కాబట్టి వాళ్ళకి అప్పు అనేది పెద్ద ఇబ్బంది కాలేదు ఇప్పుడు. ఇప్పుడు మీ రెగ్యులర్ లైఫ్ స్టైల్‌లోనే ఒక 80,000 వచ్చే వ్యక్తికి సర్ప్లస్ అమౌంట్ అడగండి. 10,000 కంటే ఎక్కువ లేదని చెప్తారు. 10,000 హార్డ్‌గా ఎస్ఐపి చేస్తానండి. 10,000 మాకున్నది. ఇంక అందులో ఇన్వెస్ట్‌మెంటే లేదని అంటారు. అలాంటి వ్యక్తికి మీరు పెద్ద ప్రాపర్టీ తీసుకున్నా లేదంటే మీరు ఏదైనా కొన్ని స్పెండింగ్స్ ఉంటాయండి. పర్సనల్ స్పెండింగ్స్ ఏంటనంటే కొంతమందికి టూర్ వెళ్ళాలని ఉంటుంది. కొంతమందికి ఏదైనా కార్ అప్‌గ్రేడ్ చేసుకోవాలని ఉంటుంది. డెట్‌కి మెయిన్ రీజన్సే ఇవి. మనం మన దగ్గర లేని డబ్బును ఎప్పుడైతే స్పెండ్ చేస్తామో అది డెట్‌కి దారితీస్తుంది. స్పెండింగ్ ఈజ్ మోర్ డేంజరస్.